నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమః. మిత్రులారా, ఈ రకంగా పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకరోజు దేవర్షి అయినటువంటి నారద మహర్షి ఈ యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి నీకేం సహాయం కావాలో చెప్పు, చేస్తాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు తీర్థయాత్రల వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని అడిగాడు. ఇది ఒక చాలా లెంగ్దీగా నారద మహర్షి తీర్థ మహత్యం గురించి చెప్తూ, ఈ తీర్థ మహత్యంతో సమానమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయాలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉదాహరణకి, తనకు లభించిన దాంతో సంతృప్తి పడినవాడు ఎవడైనా కానీ, అహంకారం లేకుండా ఉన్నవాడు ఎవరైనా కానీ అతడు తీర్థయాత్ర ఫలం కూడా పొందుతాడు. అంటే దీనికి ఎంత పుణ్యం వస్తుందో దానివల్ల కూడా అంతే పుణ్యం వస్తుంది. అలాగే తక్కువగా ఆహారం తీసుకొని తనకి ఇంద్రియాలను జయించిన వాడు పూర్తిగా సర్వపాప విముక్తుడే తీర్థఫలం పొందుతాడు అని కూడా నారద మహర్షి చెప్పడం జరిగింది. కోపం లేనివాడు, సత్యమే చెప్పేవాడు, నియమాలను తప్పనిసరిగా పాటించేవాడు, అన్ని ప్రాణులను తనను అన్ని ప్రాణులను చూసుకొని ఎంపతితో ఉండేవాడు, అంటే అవతల వారి పట్ల సానుభూతితో ఉండేవాడు కూడా తీర్థయాత్ర ఫలాన్నే పొందుతాడు అని కూడా నారద మహర్షి ధర్మరాజుకు చెప్తాడు. ఆ సందర్భంలోనే పుష్కర తీర్థం గురించి, గయ తీర్థం గురించి, అలాగే గంగా స్నాన మహత్యం గురించి, వీటన్నిటి గురించి కూడా నారద మహర్షి ధర్మరాజుకు చెప్పి, ధర్మరాజా నువ్వు కూడా తీర్థయాత్రలు చెయ్యి అన్నాడు. అయితే లోమసుడు అనేటువంటి ఒక ప్రభావవంతమైనటువంటి ఋషిగారు వచ్చి నీ చేత ఈ యొక్క తీర్థయాత్రలన్నీ చేయిస్తాడు అని చెప్పి నారద మహర్షి భవిష్యత్తు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధర్మరాజు అప్పుడు ధౌమ్యుడు అంటే తమ పురోహితుడితోటి అన్నాడనమాట, మనం ఇంకెక్కడికైనా వెళ్ళాలి, అర్జునుడిని మనం దూరంగా పంపేశాము, ఈ కామిక వనంలో ఉండడానికి నాకంత ఉత్సాహంగా లేదు, ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళాము అని ధర్మరాజు ఆలోచిస్తున్న సందర్భంలో దేవేంద్రుడు పంపినటువంటి లోమస మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, ధర్మరాజా, ఇంద్రుడు పంపగా నేను వచ్చాను, నీ చేత తీర్థయాత్రలు చేయించమన్నాడు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు అక్కడ విశేషాలు ఏంటి, మా సోదరుడైనటువంటి అర్జునుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు ఆయన అర్జునుడి యొక్క అద్భుతమైనటువంటి గాథలు, అతడు దివ్యాస్త్రాలు ఎలా సంపాదించాడు ఆ వివరాలు అన్నీ కూడా చెప్పి, ఆయన పాశుపతాస్త్రం కూడా సంపాదించాడు, శివదర్శనం అయింది అతనికి అని చెప్పి, అతడు దేవలోకంలో ఉన్నాడు, ఇప్పుడు అతి త్వరలోనే మిమ్మల్ని అందరినీ కూడా సందర్శిస్తాడు అని కూడా చెప్పి, ఆ సందర్భంలోనే దేవేంద్ర సభలో మీ సోదరుడైనటువంటి అర్జునుడు నన్ను నీ చేత తీర్థయాత్రలు చేయించమని చెప్పడం జరిగింది, అందుకే నేను వచ్చాను, మీరందరూ కూడా బయలుదేరడం నాతోటి. అయితే ఇంతమందితో తీర్థయాత్రలు చేయడం మొదలెడితే ఇవే సరిపోతాయి, ఏకాగ్రత కుదరదు, కాబట్టి నీ పరివారాన్ని వీలైనంత వరకు తగ్గించుకో అని చెప్పాడు లోమస మహర్షి. అప్పుడు ధర్మరాజు తనతో ఉన్నటువంటి పరిచారకులను చాలామందిని హస్తినాపురానికి పంపించేశాడు. తర్వాత లిమిటెడ్ ఐటమ్స్ తోటి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, తక్కువ లగేజ్ తోటి, తక్కువ సామాన్లతోటి బయలుదేరి శస్త్రధారులై ఈ యొక్క 14 రథాల మీద కొంతమంది భృత్యులను, కొంతమంది వంట వాళ్ళని, కొంతమంది పరిచారకులను తీసుకొని వీళ్ళందరూ కూడా 14 రథాల మీద బయలుదేరి తీర్థయాత్రలకు బయలుదేరారు. ఈ సందర్భంలో తీర్థయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు మాట మంతి కొనసాగింది. అప్పుడు లోమస మహర్షితోటి ఈ ధర్మరాజు అన్నాడనమాట, ఏమండి, నాకేం పెద్ద చెడ్డగుణాలు లేవు, అయినా కానీ నేను ఎన్ని బాధలు పడుతున్నాను, కౌరవులు చాలా దుర్మదాంతులు, చాలా రకాలైనటువంటి లోబులు, అలాంటి దుర్మార్గులు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు, నేనేమో ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఎందుకు ఇలా జరుగుతోంది, దీనికి కారణం ఏంటి అన్నాడు. అప్పుడు లోమస మహర్షి ధర్మరాజుతో అంటాడు, నరుడు అధర్మం చేసినప్పటికి కూడా కొన్ని సుఖాలు చూస్తాడు, కొంతమంది శత్రువులను జయిస్తాడు, అయితే చివరికి సర్వనాశనం అయిపోతాడు వాడు. ఈ విషయాలన్నీ కూడా నేను సత్యయుగం నుంచి చూస్తున్నాను. అప్పుడు కూడా రాక్షసులు అనేక మంది చాలా చెడ్డ పనులు చేసి లోకానికి చాలా ఇబ్బంది కలిగించినప్పటికి కూడా కొంతకాలం పాటు వృద్ధిని పొందినప్పటికీ చివరికి నశించిపోయారు. కాబట్టి మీరు కూడాను
కంగారు పడాల్సిన పని లేదు, భవిష్యత్తులో మీకు కూడా మంచే జరుగుతుంది అని వాళ్ళకి ధైర్యం చెప్పాడు లోమస మహర్షి. ఇక పాండవులు లోమస మహర్షితో కలిసి అగస్త్యముని ఆశ్రమానికి చేరినప్పుడు లోమస మహర్షి అగస్త్యముని యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు. ఒకానొక సందర్భంలో మణిమతీపురంలో ఇల్వలుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాతాపి అతడి యొక్క తమ్ముడు. ఒకసారి ఇల్వలుడు ఒక గొప్ప ప్రభావశాలి అయినటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్రుడితో సమానమైనటువంటి పుత్రుడిని అనుగ్రహించు, దానికి ఏదైనా క్రతువు చేయించు అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు దానికి నిరాకరించాడు. అప్పుడు ఇల్వలుడు బ్రాహ్మణుల మీద పగపూని తన సోదరుడైనటువంటి వాతాపి మిషగా అనేక మంది బ్రాహ్మణులను భోజనానికి పిలిచి ఈ వాతాపిని మేకగా కోసి మాంసం వండి ఆ బ్రాహ్మణులకు వడ్డించేవాడు. వారు తిన్నాక వాతాపి బయటికి రా అనగానే ఆ వాతాపి సజీవుడై ఆ బ్రాహ్మణుల పొట్ట చీల్చుకొని బయటికి వచ్చేవాడు. ఈ విధంగా ఎంతోమంది బ్రాహ్మణులను అతను చంపడం జరిగింది. ఈ విధంగా జరిగిన సందర్భంలో కొన్నాళ్ళకి ఒకరోజు తలకిందులుగా వేళ్లాడుతున్నటువంటి కొంతమంది పితృదేవతల్ని అగస్త్యుడు చూసి, ఎవరయ్యా మీరు, ఎందుకు బాధపడుతున్నారు అంటే, మేము మీ పితృదేవతలము, నువ్వు వంశం నిర్వంశం చేసి వివాహం చేసుకోకుండా ఉన్నావు కాబట్టి మాకు ఊర్ధ్వలోకాలు కలగటం లేదు, అందుకని ఇలా వేళ్లాడుతున్నాము అని చెప్పాడు. అప్పుడు అగస్త్యుడు, మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మీ యొక్క ఊర్ధ్వలోక ప్రాప్తి కోసమైనా కానీ నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి పితృదేవతలను సంతోషపెట్టేందుకు అగస్త్య మహర్షి వివిధ జీవుల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవయవ సంపదను ఏర్చి కూర్చి లోపాముద్ర అనేటువంటి అద్భుత సౌందర్య రాశిని సృష్టించాడు. సంతానం లేక బాధపడుతున్న విదర్భ రాజుకి ఆమెను పెంచుకోవడానికి ఇచ్చాడు. ఆమె యుక్త వయసులోకి వచ్చిన సందర్భంలో తిరిగి ఆమెను వివాహం చేసుకోవడానికి సంకల్పించినప్పుడు పెంచిన ప్రేమతో విదర్భ రాజు దాన్ని వ్యతిరేకించాడు. అప్పుడు లోపాముద్ర, తండ్రి నన్ను సృష్టించింది ఆయన నన్ను కోరుకుంటున్నప్పుడు ఇంకంతకంటే కావాల్సిందే ఉందని చెప్పి తండ్రిని ఒప్పించి ఈ యొక్క అగస్త్య మహామునిని వివాహం చేసుకుంది. అగస్త్య మహాముని ఆమెను కట్టు బట్టలతోటి అరణ్యాలకు తీసుకుని వెళ్ళాడు. ఆ వెళ్ళిన సందర్భంలో ఆమెతోటి సాంసారిక జీవితాన్ని అనుభవించడం ద్వారా కుమారులను కని ఊర్ధ్వలోకాలు లేక బాధపడుతున్నటువంటి తన పితృదేవతలను ఉద్ధరించాలనుకున్నప్పుడు లోపముద్ర అంటుంది, సంసార జీవితంకి కావాల్సినటువంటి వ్యవహారం వేరు, సన్యాసి జీవితానికి కావాల్సినటువంటి వ్యవహారం వేరు. మనం ఇప్పుడు సన్యాసి జీవితం గడుపుతున్నాం కాబట్టి ఇబ్బంది లేదు, కానీ సంసార జీవితం గడపాలి అనుకుంటే కొంత మోటివేషన్ కావాలి, ధనం కావాలి, ఆభరణాలు కావాలి, వస్త్రాలు, అలంకారాలు కావాలి అని అడిగింది. ఆమె చెప్పిన మాటలో న్యాయం ఉందనేటువంటి భావంతో ధన సంపాదన చేయడం కోసం ఎవరినన్నా అడుగుదాం అనుకున్నాడు. అప్పుడు లోపాముద్ర అంది, నువ్వెంత తపశక్తి సంపన్నుడు కదా, నువ్వు దాన్ని సృష్టించవచ్చు కదా అంటే, తపశక్తిని వృధా చేయను, మనం ప్రయత్నం చేద్దాము, ఈ యొక్క ధనం కోసం తపశక్తి వాడటం కరెక్ట్ కాదు అని చెప్పిన ఉద్దేశంతో తను ముందుగా శృతపరుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. నాకు ధనం కావాలి, నువ్వు ఇబ్బంది పడని విధంగా నాకు ధనాన్ని ఇవ్వు అని అడిగాడు. అప్పుడు శృతపరుడు ఆలోచనలో పడ్డాడు. ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా శపిస్తాడేమో, కోపిస్తాడేమో అన్న భయంతో, మీకు ఇవ్వగలిగినటువంటి లెక్కలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, అధికమైన ధనం లేదు, కావాలంటే అకౌంట్స్ చూడండి అని తన అకౌంట్స్ బుక్ని అగస్త్యుడికి చూపించాడు. అప్పుడు అగస్త్యుడు తన వల్ల ఇంకోటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో, సరే నీకు లేదు నాకు లేదు, ఇద్దరం కలిసి పోదాం పదా అని చెప్పనేసి ఈ శృతపరుడు అనే రాజుని తీసుకొని అగస్త్యుడు భద్రసుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇదే సమాధానం చెప్పాడు. ఈ యొక్క ముగ్గురు కలిసి త్రసదస్సుడు అనేటువంటి ఇంకో రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇదే సమాధానం చెప్పాడు. అందరూ భయపడుతున్నారు అగస్త్యుడిని చూసి. అందుకని ఎంత ఇస్తే ఏం గొడవ వస్తుందో అని లేదు అంటంతో వాళ్ళందరినీ తీసుకొని చివరికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి దానవుడైనటువంటి ఇల్వలుడి దగ్గరికి వెళ్ళారు. ఇల్వలుడి దగ్గరికి వెళ్ళి మనందరం కలిసి చేద్దామని వెళ్ళినప్పుడు ముందు భోజనాలు చేయండి అని చెప్పని తన తమ్ముడైనటువంటి వాతాపిని మేకగా చేసి వాడిని మాంసంగా వండి వీళ్ళందరికీ భోజనంగా పెట్టాడు. అప్పుడు ఈ వెళ్ళినటువంటి రాజులందరూ కూడా భయంతో వణిగిపోయారు. ఎందుకంటే జరగబోయేది ఊహించుకున్నారు వాళ్ళు. అప్పుడు మీకేం భయం లేదని చెప్పనేసి వాళ్ళని పక్కన పెట్టి మొత్తం మాంసాన్ని ఆ యొక్క అగస్త్యుడు ఒక్కడే ఆహారంగా తినేసేసి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. అంతే, వాతాపి జీర్ణం అయిపోయాడు. ఎలవలుడు వాతాపి రా అని ఎంత పిలిచినా వచ్చే పరిస్థితుల్లో ఎలవడు లేదు, ఎందుకంటే ఆల్రెడీ జీర్ణం అయిపోయాడు. అప్పుడు ఎలవలుడు భయపడిపోయి అగస్త్యుడు నమస్కరించి, అయ్యా మీరు ఎందుకు వచ్చారు,
దయచేసి చెప్పండి అంటే, ఏం లేదు నేను ధనం కోసం వచ్చాము అన్నాడు. సరే, మీకు ఎంత ఇవ్వాలని నా మనసులో ఈ క్షణంలో అనుకుంటూ ఉన్నానో అది చెప్పినట్లయితే అంత ధనాన్ని నేను ఇస్తాను అన్నాడు ఇల్వలుడు. అంటే అగస్త్య మహర్షికి టెస్ట్ పెట్టాడనమాట ఈ ఇల్వలుడు. అప్పుడు ఇక్కడున్న ముగ్గురు రాజులకి ఒక్కొక్కరికి 10,000 గోవులు, 10,000 బంగారు నాణాలు, నాకు దానికి 2 రెట్లు నాకు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఏంటి, బంగారం కానివ్వండి, గోవులు కానీ ఇవ్వాలి. అదేవిధంగా నాకు బంగారు రథము, మనోవేగంతో వెళ్ళేటువంటి 2 గుర్రాలు, ఇవి కావాలి నాకు అన్నాడు. అప్పుడు అగస్త్యుడు అనగానే, అప్పుడు అన్నీ కరెక్ట్గా లెక్క చెప్పావు, బాగానే ఉంది, కానీ నేను బంగారు రథం అనుకోలేదే మనసులో అన్నాడు ఇల్వలుడు. బాగా ఆలోచించు, నా మాట అసత్యం కావడానికి వీలు లేదు అన్నాడు అగస్త్యుడు. అప్పుడు ఒక క్షణం పాటు మళ్ళీ అన్ని రీకలెక్ట్ చేసుకుని, కరెక్టే, నేను బంగారు రథం వేద్దామని మనసులో అనుకున్న మాట వాస్తవమే అని చివరికి అంగీకరించి అవన్నీ కూడా ఆ యొక్క అగస్త్య మహర్షికి, అగస్త్యుడితో వచ్చినటువంటి ఇతర రాజులకు కూడా వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చారు. ఈ విధంగా ఆ ధనంతో అద్భుతంగా ఈ యొక్క స్వర్గ సుఖాలు అనుభవించారు అగస్త్యుడు, లోపామింద్ర. అప్పుడు వాళ్ళకి దృఢస్యుడు అనేటువంటి పుత్రుడు కూడా కలిగాడు. అతడు యుద్ధవాహనుడు అనే పేరుతోటి ప్రఖ్యాతి పొందాడు. ఈ విధంగా లోమస మహర్షి అగస్త్య మహర్షి యొక్క కథ చెప్పాడు. ఇంకా అగస్త్య మహర్షి గురించి వింధ్య పర్వతాన్ని వంచి దక్షిణ భారతదేశంలోకి వచ్చినటువంటి కథ, అదేవిధంగా సముద్రాన్ని 2 సార్లు ఔపోసన పట్టినటువంటి కథ, ఇవన్నీ కూడా లోమస మహర్షి ధర్మరాజుకు చెప్పడం జరిగింది. ఇలా చెప్తూనే లోమస మహర్షి మరో కథ చెప్పాడు. పూర్వం కాలకేలినటువంటి రాక్షసులు సముద్రం లోపల ఉంటూ సామాన్యులైనటువంటి ప్రజలను అనేక రకాలుగా బాధలు గురిచేస్తున్నప్పుడు వాళ్ళని బయటపడేయటం కోసం దేవతల ప్రార్థన మేరకు ఆ సముద్రం మొత్తాన్ని కూడా అగస్త్యుడు తాగేశాడు. ఆ తాగిన సందర్భంలో రాక్షసులు దొరికారు, దేవతలు వాళ్ళని సంహరించారు. అయ్యా, తిరిగి సాగరాన్ని నింపండి మీ జలాలతోటి అంటే అగస్త్యుడు ఇంకెక్కడి జలం జీర్ణమైపోయింది అన్నాడు. అని అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, భవిష్యత్తులో భగీరథుడు తన యొక్క జ్ఞాతుల కోసం ఈ యొక్క సముద్రాన్ని మళ్ళీ తిరిగి నీటితో నింపుతాడు, బాధపడకండి అని అగస్త్య మహర్షి చెప్పాడు. అగస్త్య మహాముని కథ చెప్పిన తర్వాత ఈ లోమసుడు పరశురాముడు స్నానం చేసినటువంటి భృగుతీర్థం గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ధర్మరాజు ఈ యొక్క భగీరథుడి కథ, గంగావతరణ కథ గురించి అడిగినప్పుడు లోమస మహర్షి గంగావతరణ కథని సవిస్తరంగా చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు, గంగావతరణం కథ ఏమిటి, సగర చక్రవర్తి కథ, భగీరథుడి కథ, ఇవన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.